రాయలసీమలో అరటి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. గిట్టుబాటు ధర రాకపోవడంతో అరటి గెలలను రోడ్ల మీద పారబోస్తున్నారు. అష్ట కష్టాలు పడుతున్న అరటి రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం చంద్రబాబు. అరటి రైతులను ఆదుకోవడానికి చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? మొన్న అనంత అరటి రైతుల ఆవేదన, ఇవాళ పులివెందుల అరటి రైతుల ఆక్రోశం. లక్షల రూపాయలు ఖర్చు చేసి అరటి పంట వేస్తే టన్నుకు 28,000 రూపాయలు పలకాల్సిన రేట్ ఇప్పుడు 1,000-2,000కు పడిపోయింది. అంటే కిలో అరటి పండ్లు కేవలం రూపాయి లేదా 2 రూపాయలు మాత్రమే ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, నార్పల, పుట్లూరు, యాడికి మండలాల్లో 38,000 ఎకరాల్లో అరటిని రైతులు సాగు చేశారు. గిట్టుబాటు రేటు రాకపోవడంతో రైతన్నలు చేసేది లేక అరటి గెలను రోడ్డు పక్కనే పారబోస్తున్నారు. గెలలతో వేలాడుతున్న అరటి తోటలను ట్రాక్టర్లతో దున్నించేస్తున్నారు. ఇక కడప జిల్లా పులివెందుల రైతులది కూడా సేమ్ టు సేమ్ కష్టం. ఈ నియోజకవర్గంలో దాదాపు 23,000 ఎకరాల్లో అరటి తోటలను రైతులు సాగు చేస్తున్నారు. అయితే మార్కెట్ మాయాజాలం ముందు అరటి రైతు ఆటలో అరటి పండుగ మారిపోయాడు. అరటిని టన్నుకు కేవలం 2,000 రూపాయలకు ధరకు మాత్రమే ఇస్తామంటున్నారు వ్యాపారులు, దళారులు. దీంతో కిలోకు 2 రూపాయల రేటు మాత్రమే వస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం ఎక్స్పోర్ట్స్ లేనందున మార్కెట్లో అరటి ధర తగ్గిందని, గిట్టుబాటు రేటు ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేస్తే తమకు మేలు జరుగుతుందని అరటి రైతులు చెప్తున్నారు. కాయ చాలా బాగుంది. కొట్టే వాళ్ళు లేక, ధర లేక చాలా మాగిపోతూ ఉన్నాయి. పెట్టుబడికి చాలా ఎక్కువైనది. దీనికి సహాయంగా ప్రభుత్వం ఏదైనా సహాయం చేయాలని కోరుచున్నాను. ఎక్కడ ఏ దానికి డబ్బులు సరిపోదు. ఈ టన్ను 2,000 అంటే ఒక్కసారి స్ప్రేయింగే 10,000 అవుతుంది. అలా చాలాసార్లు స్ప్రేయింగ్, ఎరువులు ధరలు లేక ఉన్నాయి. ఏమెత్తుకున్నా ప్రభుత్వం కొద్దిగా ఆదుకోవాలని కోరుచున్నాము. అరటి రైతుల కష్టాలపై సీఎం చంద్రబాబు స్పందించారు. అరటి పంటపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అరటి రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు చంద్రబాబు. అరటి మార్కెట్పై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. రైల్వే వ్యాగన్ల ద్వారా ముంబై, కోల్కతా మార్కెట్లకు అరటి పంటను వెంటనే తరలించాలన్నారు. అరటి రైతులకు గిట్టుబాటు రేటు వచ్చేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు.